సామాన్య ప్రజల గొంతుక ప్రజాశక్తి నిజాలను నిర్భయంగా రాస్తుంది. ప్రజాస్వామ్యానికి ఊపిరిపోసే సాధనమది. జిల్లా అభివృద్ధికి అందరి సహకారం అవసరం. ప్రజాశక్తి 44వ వార్షికోత్సవం సభలో వక్తల వెల్లడి. నిత్యం ప్రజలకు అండదండగా ఉంటూ సమస్యలను వెలిగెత్తి చాటే ప్రజల పత్రిక ప్రజాశక్తి అని పాణ్యం ఎమ్మెల్యే గౌరిచరితారెడ్డి అన్నారు. ప్రజాశక్తి 44వ వార్షికోత్సవ సభను కర్నూలు జిల్లా పరిషత్ ప్రాంగణంలోని ఎంపీపీ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆమె పలువురు పార్టీ నాయకులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి ప్రజాశక్తి ప్రచురించిన ప్రత్యేక సంచికను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రజాశక్తి జనరల్ మేనేజర్ టి నరసింహ అధ్యక్షత వహించారు. సభను ఉద్దేశించి గౌరిచరితారెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసమే పత్రిక అన్న ధోరణితో ప్రజాశక్తి పనిచేస్తుందన్నారు. నిజాలను నిర్భయంగా రాస్తుందని, పాలకులు తప్పులను సరిచేసేలా పత్రిక రాత ఉంటుందన్నారు. ప్రజాశక్తితో తమకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగుల తరపున నిలబడి పనిచేస్తుందన్నారు. వ్యాపార దృష్టితో కాకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు నిత్యావసర సరుకులు, మాస్కులు అందజేస్తూ ప్రజాసేవకు అంకితమైందన్నారు. నిస్వార్థంగా వ్యవహరిస్తోందన్నారు. జిల్లా అత్యంత వెనుకబాటు గురైందని, దీన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని, దీనికి అందరూ కలిసి రావాలని ఆమె కోరారు. జిల్లాలో ఇప్పటికే జయరాజ్ ఇస్పాతు, డిఆర్డీఓ, సోలార్ పరిశ్రమలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ హబ్లో భాగమే అన్నారు. ఓర్వకల్ మండలాన్ని క్యారిడార్ నోడుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రచురించిన విషయం తెలిసిందే అన్నారు. కర్నూలు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా రూపుదిద్దడమే తమ లక్ష్యం అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి పుల్లయ్య మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు వస్తున్న నేపథ్యంలో మీడియా కాలం చెల్లుతోందన్న ప్రచారం ఏమాత్రం సరికాదన్నారు. పత్రిక విలువ ఎప్పటికీ మారదన్నారు. ప్రజల కోసం బతికే పత్రికకు చావు లేదన్నారు. అది ప్రజాశక్తేనన్నారు. అనేక మీడియా సంస్థలు మూతపడుతుంటే ప్రజాశక్తి నూతన ఉత్తేజాన్ని నింపుకొని కొత్తదనంతో యంత్రాలను సమకూర్చుకొని కలర్ పేజీల్లోకి వెళ్లడం అభినందనీయమన్నారు. ప్రజాశక్తి పాఠకుడిగా తాను గర్వపడుతున్నానన్నారు. ప్రశ్నిస్తేనే సమాజం పట్టాలపై నడుస్తుందని, లేదంటే గాడి తప్పుతుందని అన్నారు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ శంకర్ శర్మ మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలో మీడియా 4వ స్తంభంగా నిలిచిందన్నారు. ప్రజాస్వామ్యానికి ఊపిరి మీడియాని, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు సమాంతరంగా సోషల్ మీడియా తయారైందన్నారు. డిజిటల్ మీడియా కూడా పత్రికా వార్తలని విశ్వసిస్తుందని గుర్తు చేశారు. ప్రజాశక్తి బాధ్యతాయుతంగా పనిచేస్తుందన్నారు. ప్రతి అక్షరం ప్రజల పక్షమనే నినాదంతో ప్రజాశక్తి మరింత ముందుకు వెళ్లాలని కాంక్షిస్తున్నానని అన్నారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు కేవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పత్రికను నిర్వహించడం ఎంతో కష్టతరమైన పని అన్నారు. మదగజం లాంటి నాయకులను సైతం కదిలించే అంశం ప్రజాశక్తి అన్నారు. ప్రభుత్వానికి ప్రశ్నలు పత్రంగా ప్రజాశక్తి నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాబురావు మాట్లాడుతూ ప్రజాశక్తి అభివృద్ధిలో సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. కత్తి కన్నా కలం గొప్పదన్న నానుడిని ప్రజాశక్తి నిరూపించిందన్నారు. తాను విద్యార్థి దశలో ప్రజాశక్తి ఏజెంటుగా పనిచేసిన జ్ఞాపకాలను ఆయన గుర్తు చేశారు. పెద్ద పత్రికల సంస్థల ప్రజాశక్తి ఉనికిని చాటుకోవడం అసామాన్య విషయం అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి గౌడ్ దేశాయ్ మాట్లాడుతూ ప్రధాన మీడియా స్రవంతి ప్రధానంగా కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ అయిందన్నారు. దేశంలో మీడియాపై దాడులు పెరిగాయన్నారు. ఎన్డీటీవీపై కార్పొరేట్ సంస్థల ఆధిపత్యమే అందుకు నిలువెత్తు సాక్ష్యం అన్నారు. ఇబ్బందులు ఎన్ని ఎదురైనా జడవకుండా ముందుకు సాగుతున్న పత్రిక ప్రజాశక్తి అని చెప్పారు. కార్ల్ మార్క్స్ జర్నలిస్టుగా పనిచేసే రోజుల్లో నాటి పార్లమెంట్లో జరిగిన చర్చల సారాంశాన్ని ప్రజాకోణంలో ఎలా రాశాడో వివరించారు. కార్పొరేటర్ నగురు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాశక్తి తమ కుటుంబంలో భాగమన్నారు. తన తండ్రి కాలం నుంచి పత్రికతో ఉన్న అనుబంధం విడదీయలేనిదని అన్నారు. రాష్ట్ర జిల్లాల విభజనల నేపథ్యంలో కర్నూలు జిల్లా అత్యంత వెనుకబాటు గురైందన్నారు. రాష్ట్రంలో ఉత్తమ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడిందని, అందులో జిల్లాకు ప్రత్యేకంగా కర్నూలు వాసి టీజీ భరత్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఎంపికవడం సుపరిణామం అన్నారు. కొత్త పరిశ్రమలను, ప్రాజెక్టులను నిర్మించడంతోనే ఆ జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని, నిరుద్యోగాన్ని రూపుమాపడానికి అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లా అభివృద్ధిలో ప్రజాశక్తి భాగస్వామ్యం కావాలని, ప్రజాప్రతినిధులు కూడా ఆ వైపున ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు సుబ్బయ్య మాట్లాడుతూ విద్యార్థి దశలో నుంచి ప్రజాశక్తితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత సమాజంలో సామాజిక విలువలను బోధించే వ్యక్తులు కరువయ్యారన్నారు. అలాంటి విలువలను ప్రజాశక్తి భర్తీ చేస్తుందని నమ్మకం తనకు ఉందన్నారు. విజ్ఞానాన్ని పెంపొందించే పత్రికగా ప్రజాశక్తి ఉంటుందన్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం జిల్లా అధ్యక్షులు వాసుదేవయ్య మాట్లాడుతూ తన చిన్నతనంలో లైబ్రరీకి వెళ్తే అక్కడ ప్రజాశక్తి మరికొన్ని పత్రికలు మాత్రమే కనిపించేవన్నారు. కరెంటు, ఇంటర్నెట్ లేకపోతే సోషల్ మీడియా పనిచేయలేదు అన్నారు. కానీ పత్రికకు అలాంటి ఆటంకాలు ఉండవన్నారు. ప్రజాశక్తి దినదిన అభివృద్ధి చెందాలని కాంక్షించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి అంజిబాబు మాట్లాడుతూ కార్మికుల కష్ట సుఖాలను ఎరిగిన పత్రిక ప్రజాశక్తి అన్నారు. కార్మికులకు ఏ సమస్య ఎదురైనా అండగా నిలబడుతుందన్నారు. మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అల్వేలమ్మ మాట్లాడుతూ
సమాజంలో మహిళల పట్ల సాగుతున్న దాడులను, అరాచకాలను ఎండగడుతూ మహిళల అభ్యున్నతి భావాలను ప్రచురిస్తూ మహిళలను చైతన్యవంతం చేస్తున్న పత్రిక ప్రజాశక్తి అన్నారు. కేవీపీఏ జిల్లా కార్యదర్శి ఆనందబాబు మాట్లాడుతూ సమాజంలో ఉన్న అంటరానితనం, వివక్ష రూపాలను వ్యతిరేకిస్తూ మూఢనమ్మకాలపై భావజాల యుద్ధాన్ని చేసే ప్రతిఘటనా శక్తి ప్రజాశక్తి అని అన్నారు. ప్రజాశక్తి ఎడిషన్ ఇన్ఛార్జ్ పానుగంటి చంద్రయ్య వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గురుశేఖర్, ప్రజాశక్తి జిల్లా ఇన్ఛార్జ్ రాజు, డివిజన్ ఇన్ఛార్జి ఎల్లాగౌడ్, ప్రతినిధి వినయ్, ప్రజాశక్తి సిబ్బంది పాల్గొన్నారు. మనకి కర్నూలుని మనకి ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని ఖచ్చితంగా అదే కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనకి మినిస్టర్ గారు కూడా ఈజీ భరత్ గారు ఉన్నారు, ఆయన కూడా ఇండస్ట్రియల్ మినిస్టర్, వాళ్ళకి ఆ శాఖపై కూడా వాళ్ళ అవగాహన ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరికైతే ఏ శాఖ సరిపోతుందో అని కరెక్ట్గా ఆ శాఖని కేటాయించడం జరిగింది. తప్పకుండా ఓర్వకల్లు మా పాణ్యం నియోజకవర్గంలోనే ఓర్వకల్లు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇండస్ట్రియల్ హబ్ అయ్యింది. మనకి ఈరోజు మనకి ఎయిర్పోర్ట్ వచ్చినా, అలాగే జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ వచ్చిందంటే, అలాగే డిఆర్డిఓ వచ్చిందంటే, ఈరోజు సోలార్ పవర్ పార్క్ ఉందంటే అదంతా చంద్రబాబు నాయుడు గారే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనకి ఇవన్నీ రావడం జరిగింది. అందుకే ఇప్పుడు కూడా మన ఓర్వకల్లు మండలాన్ని రోడ్డుగా ప్రకటించడం జరిగింది. కేంద్రము తప్పకుండా నిధులు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా వెనుకబడిన మన రాయలసీమ జిల్లాలకు అయితేనేమి, దాంతోపాటు మనకి అమరావతి నిర్మాణానికి అయితేనేమి, పోలవరానికి అయితేనేమి, అలాగే రాయలసీమ 4 జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా నిధులు కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడుతోనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా కర్నూలు పట్టణాన్ని రూపురేఖలే మారిపోతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.